హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సరే, మనం మొదటి న్యూస్ లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం విట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఇది ఇవాళ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగింది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న ఈ యూనిట్ లో టపాస్లు బాణాసంచా తయారీ జరుగుతుండగా పేలుడు జరిగింది. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం 18 మంది మరణించారు. మృతుల్లో అధిక శాతం మహిళా కార్మికులు ఉన్నారు. 4 నుంచి 8 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ యూనిట్ లో దాదాపు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించి చాలా మంది సజీవ దహనం అయ్యారు. అయితే బాణాసంచారి తయారీ సమీపంలో ఇన్ఫ్లేమబుల్ పేలుడు పదార్థాలు మిస్హ్యాండిలింగ్ కారణం వల్లనే పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. పేలుడు దాటికి భవనం ధ్వంసమై మృతదేహాలు, శరీర భాగాలు సమీప పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల మేర వినిపించింది. కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనపై షాక్ వ్యక్తం చేశారు. విజయనగరం టూర్ లో మధ్యలోనే సమాచారం తీసుకుని దర్యాప్తు ఆదేశించారు. రక్షణ చర్యలు, సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు, రెస్క్యూ టీం స్థలంలో ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సరే, మరి మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ న్యూస్ మణిపూర్ లోని ఇంపాలలో ఉన్న జూడియో స్టోర్ నుంచి వస్తుంది. అయితే స్టోర్ కి ఇద్దరు సిక్ యువకులు కిర్పన్ అనగా సిక్ మతంలో పవిత్రమైన ఆయుధం. అయితే దీనిని తీసుకుని స్టోర్ లోపలికి వెళ్తుంటే స్టోర్ సెక్యూరిటీ మరియు మేనేజర్ వారిని ఆపారు. దీంతో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. స్టోర్ సెక్యూరిటీ కిర్పన్లను బయట పెట్టండి అని అడిగారు. కానీ ఆ సిక్ యువకులు, ఇది మా ధార్మిక హక్కు, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం కిర్పన్లను తీసుకెళ్లే హక్కు ఉందని, మా మతాన్ని అవమానిస్తున్నారని వాదించారు. అయితే దీంతో మేనేజర్ వచ్చి మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ కొనసాగింది. చివరికి మేనేజర్ క్షమాపణ చెప్పి వారిని షాపింగ్ చేయమని అనుమతించారు. మీరు కూడా ఈ వీడియోని ఓ చిన్న లుక్ వేసేయండి. और द क्वेश्चन अबाउट द सिखिज्म आपके पास आप ऐसे बाजू चढ़ा के आ रहे हैं, कस्टमर को लग रहा है they are scared and आपको हमसे डर लग रहा है? नहीं assumptions पे हम कुछ नहीं कर सकते क्योंकि धर्म की बात नहीं करते। मैं సరే గైస్, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. పోర్చుగీస్ సోలో ట్రావెలర్ అండ్ బ్లాగర్ తను ముంబైలో ట్రావెలింగ్ చేస్తుండగా జరిగిన వేధింపు ఇన్సిడెంట్ గురించి ఇది. తను ఇండియాలో 2 నెలలుగా ట్రావెల్ చేస్తుంది. కాగా చాలా మంది ఇండియన్స్ స్నేహపూర్వంగా మరియు మంచిగా ఉన్నారని చెప్పింది. కానీ ఈ రోజు ముంబైలో కొందరు ఆకతాయిలు ఆమెను మరియు ఆమెతో ఉన్న వారిని ఫాలో చేసి ఫోటోలు మరియు సెల్ఫీలు కావాలని ఆమెను బలవంతం చేశారు. ఆమె నో అని చాలాసార్లు చెప్పినా వినలేదు. 15 నిమిషాలు పైగా ఫాలో చేసి ఆమెను అసౌకర్యానికి గురి చేశారు. అయితే చివరగా ఆమె వారిని ఫిజికల్ గా పుష్ చేస్తే కానీ వాళ్ళు అక్కడి నుంచి వదిలిపోలేదు. కాగా ఈ ఘటనపై ఆ పోర్చుగీస్ ట్రావెలర్, ఇది ఇండియాలో తనకి మొదటిసారి జరిగింది, నో అనేది పూర్తి స్టేట్మెంట్, మీ సేఫ్టీ అండ్ కంఫర్ట్ మొదటి ప్రాధాన్యత. పోలీసులు ఈ ఇన్సిడెంట్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే గైస్, మీరు ఇంత దూరం వచ్చారంటే మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నా. ఒక లైక్ కొట్టొచ్చు కదా. సరే, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇది కేరళ స్టోరీస్ 2 సినిమాకి సంబంధించింది. అయితే వివరాల్లోకి వెళ్తే కేరళ హైకోర్టు ది కేరళ స్టోరీస్ 2 సినిమా రిలీజ్ ను ఆపేసింది. సినిమా కమ్యూనిటీ టెన్షన్స్ కలిగించేలా ఉందని చెప్పింది. టీజర్ లో ఉన్న కంటెంట్ కేరళని బ్యాడ్ ప్రజెంటేషన్ చేస్తుందని వారు చెప్పారు. కేరళలో సామాజిక సామరస్యంతో జీవిస్తుందని, కానీ సినిమాలో చూపించిన విధానం భిన్నమైనది మరియు తప్పుదారి పట్టించేలా ఉందని వారు వ్యక్తం చేశారు. కాగా కేరళ హైకోర్టు సిబిఎఫ్సి వారు తన బ్రెయిన్ ని వినియోగించలేదని పేర్కొన్నది. అందుకే సినిమాకి యుబిఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పారు. కాగా అయితే సిబిఎఫ్సి బోర్డుని తన నిర్ణయాన్ని మళ్ళా సమీక్షించమని హైకోర్టు ఆదేశించింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రికెటింగ్ నుంచి వస్తుంది. భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కాంచన్ సింగ్ గారు మరణించారు. అయితే తను కొన్ని రోజులుగా స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి గ్రేటర్ నోయిడాలోని యథాత్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నారు. కాగా ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. రింకు సింగ్ T20 వరల్డ్ కప్ లో భారత్ జట్టులో ఉండగా తండ్రి ఆరోగ్యం విషమించడంతో చెన్నై నుండి హుటాహుటిన ఇంటికి వచ్చారు. మరణ వార్త తెలిసిన వెంటనే జట్టును వదిలి తన స్వస్థలమైన అలీగర్ కు వెళ్లి తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. సరే గైస్, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ గురించి. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ పై ముందస్తు స్ట్రైక్ చేసింది. ఇది ఇరాన్ లోని టెహరాన్, ఇస్ఫహాన్, కర్మషా, కోమ్,
కరాజ్ వంటి ప్రాంతాల్ని లక్ష్యంగా మిసైళ్లు అండ్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మరియు బాలిస్టిక్ మిసైల్ మరియు రెజిమ్ థ్రెడ్ ని తొలగించడానికి చేసిందని జాయింట్ ఆపరేషన్ అని ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ను తొలగిస్తున్నామని చెప్పారు. కాగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేజర్ కాంబాట్ ఆపరేషన్ మొదలయ్యాయని ప్రకటించారు. ఇది మ్యాసివ్ అండ్ ఆన్గోయింగ్ అని, ఇరాన్ న్యూక్లియర్ అండ్ మిసైల్ ప్రోగ్రామ్స్ ను నాశనం చేయడం, రెజిమ్ చేంజ్ చేయడం తమ మెయిన్ లక్ష్యం అని చెప్పారు. సరే గైస్, మనం నెక్స్ట్ వార్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో భారీ దాడులు అండ్ క్లాషెస్ జరుగుతున్నాయి. ఇది ఓపెన్ వార్ స్థాయికి చేరుకుందని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. అయితే వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 21వ తారీఖున పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్లి టీటీపీ మరియు ఐఎస్ఐఎస్ క్యాంపులపై టార్గెట్ చేసిందని చెప్పింది. అయితే ఫిబ్రవరి 26వ తారీఖున ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దుల పోస్టులపై దాడి చేసి ఇది పాకిస్తాన్ నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్ కు ప్రతీకారమని తెలిపింది. దీంతో పాకిస్తాన్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఆపరేషన్ గజబ్-లిల్ హక్ అనే పేరుతోని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కండహార్ వంటి వివిధ ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్లు మరియు బాంబింగ్ చేసింది. ఇది తాలిబాన్ మిలిటరీ ఇన్స్టాలేషన్ ను టార్గెట్ చేసిందని పాకిస్తాన్ పేర్కొంది. సరే, మరి నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. నిన్న జరిగిన ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ సూపర్ 8 గ్రూప్ 2 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. హ్యారీ బ్రూక్ ఇంపాక్ట్ తో ఇంగ్లాండ్ టాప్ స్పాట్ సాధించింది. విల్ జాక్స్ అండ్ రిహాన్ అహ్మద్ లేట్ బ్లిట్స్ తో 160 టార్గెట్ ను సునాయాసంగా చేసేశారు. ఈ రోజు జరగనున్న సూపర్ 8 గ్రూప్ 2 మ్యాచ్ లో శ్రీలంక మరియు పాకిస్తాన్ తలపడనున్నాయి. కాగా పాకిస్తాన్ కు సెమీస్ చేరాలంటే భారీ మార్జిన్తో గెలవాలి. ఇప్పటికే శ్రీలంక ఇంటి ముఖం పట్టిందని మనందరికీ తెలిసిందే. అయితే రేపు అనగా మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో ఇండియా డూ ఆర్ డే మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సరే గాయ్స్, ఈ రోజుకైతే వీడియో ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా కంటెంట్ ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.